జీవితం ఉన్నంత వరకు బతుకున్నంత వరకు మాదిగా జాతి మర్చిపోవాలని చెప్పారు మామూలు అందరికీ దండాలు తెలంగాణ ఉపన్యాసం మాట్లాడు అన్న అన్ని మాట్లాడితే ఈ పంచాయతీలో ఆట మాట్లాడాలి పంచాయతీ మాట్లాడాలి అయిపోతాయి కానీ నాకు అడిగి గెలవలే చదవడానికి చెప్పాలి ఇక అదే నాకు ఒకటే కూర్చున్నప్పుడు ఇంకా ఎంతమంది ఉస్మానియా అంటే వచ్చినప్పుడైతే కంప్లీట్ హాల్ అంతా ఫుల్ ఉండి చాలా మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ దగ్గర కనబడతారు అందరూ కూడా మా ఏజ్ గ్రూప్ 20 to 30 మధ్యలో ఎవరెవరు ఇంకా 20 to 30 అదే ఇంతేనా ఎంతమంది స్టూడెంట్స్ కాదా మీరంతా ఎవరెవరు చేతులు మీ భవిష్యత్తు గురించి మీ అందరు మీలాంటి చాలా మంది భవిష్యత్తు గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినట్టే ఒక డ్రీమ్ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే ఒక డ్రీమ్ కంపెనీ నాకైతే యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాకు తెలిసి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఎవరు ఉన్నా గవర్నమెంట్ మీ పేరెంట్స్ వల్ల గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరందరా ఎవరు లేదు కదా ఎవరు లేదు మీ అందరికైతే ఒక డ్రీమ్ ఉండదు లోపల మాకు ఏదో చదువుకొని ఇంట్లో ఏదో హైకూలి ఉంటుంది హైకూలి పోయో పేదరికమో కటిక పేదరికం ఉంటుంది అధికలమో ఎకలమో భూమి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళే మేజర్గా ఉంటుందని అనుకుంటున్నారు చిన్న చిన్న వాటి చిన్న చిన్న జాబ్స్ లేదా ఎలక్ట్రికల్ పనులు వచ్చిన మీరు ఒక డ్రీమ్ తో ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా భవిష్యత్తులో మాకు ఏదైనా ఒక నౌకర్ రావాలి మా అమ్మ నాయకులకు ముఖ్యుడు పువ్వు పెట్టాలి సంతోషంగా వాళ్ళు మా దగ్గర పెట్టుకోవాలి లగవైపు మంచి పిల్లలు నుంచి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అక్కడ చూసుకోవాలి ఒక డ్రీమ్ కూడా వచ్చింది సో ఒక 30 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా ఈ జాతికి రావాల్సినటువంటి హక్కులు వేరే ఒక సోదర వర్గం వాళ్ళు అనుభవిస్తున్నారు మనకు కావాల్సినటువంటి హక్కులను ఆ హక్కులు మనకు తీసుకొచ్చుకోవాలని మొట్టమొదలు తొలిపోటు చూసినట్టు ఊరినట్లయితే మేలు కొలుతుందో ఒక ద్రష్టలేక ఆలోచించి నా జాతికి రావాల్సినటువంటి హక్కులు ఎవరు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ కూడా నౌకర్లు వచ్చి సుఖశాంతులతో ఆత్మగౌరవం అంటే చింపి గుర్తలు కావచ్చు మనుషులు లేక రాకుండా ఉన్నోళ్ళు ఇళ్ళ కుక్కల కన్నా ఈనంగా బతుకున్నటువంటి భక్తులలో ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ గురించి ఒక్కడే ఒకడు బయటకు వచ్చి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడుతున్న మా మందకృష్ణన్న ఆలోచన ఇప్పుడు అంత అయిన తర్వాత ఇప్పుడెందుకు పంచాయతీ అంటే ఇందులో వచ్చిన వాళ్ళంతా కూడా కొంతమందికి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రాలేకపోతున్నాయి ఆ 1% 2% లో ఎంత మోసం జరుగుతుంది అనేది మొత్తం వెంకటేశ్వర ఇప్పటిదాకా చెప్పిండు మొత్తం అందరూ కూడా చాలా మంది తెలుసుంటాయి కదా మీ భవిష్యత్తు గురించి తరాల భవిష్యత్తు గురించి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును పరంగా పెట్టి చనిపోయినటువంటి అమరవీరులు గుండెల్ల గుర్తులై గుమ్మంలో దండలై గుండెల్ల గుర్తులై గుమ్మంల దండలై అందుకోండి అమరులార పూలు దండాలు అందుకోండి అమరులార పూలు దండాలు ఈ పూల విద్యార్థి సోదరా విజ్ఞానమని ధర భావి మాదిక జాతి భారము నీదెరా విద్యార్థి సోదరా విజ్ఞానమని ధర భావి మాదిక జాతి భారము నీదెరా సుజ్ఞాన నిధివై సుగుణాల కలివై నీ జాతి గౌరవం నిలుపుకో సోదరా ఒక స్థాయిలాగా కృష్ణ కొట్టాడు ఒక స్థాయిలాగా నిలబెట్టాడు చాలా మంది ఇంకా మనం వింటర్ మాట్లాడుకుంటూ చెప్తా ఉంది నిజంగా కూడా టాలెంట్ ఉండి ప్రతిభ ఉండి ఇక్కడ రాజ్యాధికారం సైడ్ పోయేటువంటి అన్ని సర్వ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు పైలన కావచ్చు రవి కావచ్చు శరత్ కావచ్చు మీద అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్న తర్వాత కూడా ఎందుకు పుట్టలేదు అక్కడ దానికి ఎందుకు పుట్టలేదు పుట్టించే కాలం అనేది ఎందుకుంటలేదు నేను సమాజం చెప్పిన కృష్ణకు పద్మశ్రీ అవార్డు కృష్ణకి వచ్చు వాస్తవంలో నేనే సమాజంతో నారాయణ సార్ చెప్పిండు తనకు అలంకారం కదా కూర్చున్న కుర్చీ కాదు కదా
అన్ని సందర్భాలు మీకు అందరికీ తెలుసు అండి, ఏమేమి చేసి కానీ నాకు ఎక్కడో ఏంటంటే ఆ అవార్డు ఇచ్చేటువంటి స్థాయిలో తన ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ కనుక పోగలిగేది ఉంటే చాలా మందికి న్యాయం జరుగుతుంది నా వ్యక్తిగత అభిప్రాయం. వడ్డించే చేయి మన చేతులు ఉంటే ఏ మందిలో కూర్చున్నా మన వాట మనకు వస్తుంది, మనకు వచ్చేకుంటే కొంచెం రెండు ఎక్కువ వస్తాయి కదా. ఆ వడ్డించే చేయి ఇప్పుడు నాకు ఎవరి చేతుల్లో ఉన్నది నేను చెప్తున్నాను, వివేకానంద చెప్తాడు. నేను ఈ హాల్ వచ్చినప్పుడు ఉండుండే కదా పిడికలు మంది వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి మానవులు విలువలు ఉన్నటువంటి ఒక 100 మంది చేతిలో ఉంటే, నా చేతిలో ఉంటే ఈ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రను మార్చుతా అని చెప్పని వివేకానంద చెప్పింది కదా. ఇక్కడ ఒక్కడే ఒక 30 ఏళ్ళు సుదీర్ఘంగా అనుభవం ఉండి ఒక నక్సలైట్ ఉద్యమం ఇద్దరు వ్యక్తులతో మొదలైంది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఇద్దరితో మొదలైంది. భారతదేశాన్ని మొత్తం గణనలాడించేటువంటి నేను ఆలోచన తుపాకులో సైడ్ కరెక్టా కాదని పోదలుచుకోలేదు, దాంతో కూడా మార్పు జరిగింది. కానీ రాజాధికారం మాత్రం తుపాకీ కొట్టడంతో కాదు. నేను బిలీవ్ చేసేది ద పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్. అది ఎలా శిథిలమైందని ఎక్కువ పోతుంది, వాళ్ళందరినీ కూడా ప్రాంతాన్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఈ భారతదేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఏ కులాలు అంబేద్కర్ తర్వాత ఆచరణలో అంబేద్కర్ కన్నా మీరు నన్ను గుర్తించండి దయచేసి, అంబేద్కర్ కన్నా చెప్పండి. అంబేద్కర్ కన్నా కూడా కొన్ని సందర్భాలలో వ్యూహాత్మకంగా అప్పుడు తనకున్నటువంటి ఇబ్బంది లేదు తెలియదు, కానీ ఇప్పుడు పునాయాక్ట్ చెప్తా ఉన్నారు కదా, నిజంగా మీకు అందరికీ ఇవన్నీ వినే ఉంటారు. అక్కడ ఎక్కడో దగ్గర పెళ్ళి ఇప్పుడు దాంట్లో మనల్ని అది ఎక్కడ వేయిస్తూనే ఉన్నది, కాష్టం కాల్తనే ఉన్నది అన్నట్టుగా ఇప్పుడు భవిష్యత్ తరాలకు జరిగేటువంటి నష్టాన్ని ఇప్పుడే గ్రహించి ఇప్పుడే హెచ్చరిక చేసి ఇప్పుడు కూర్చొని దానికంటే చేయించమని చెప్తున్నారు కదా. మీకు అందరికీ ఈ మధ్యలో లెక్కలన్నీ మొత్తం తెలిసినాయా? అందరికి అర్థమయ్యా? అసలు ఎందుకు మందకృష్ణ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఎందుకు ఏ పరంగా కూడా తప్పేందుకు పోలేదు, సంతోషంతో పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు ఎందుకు జరుగుతున్నావు అనేది మీకు అందరికీ అర్థమైందా? అర్థమైందా మీ అందరికీ? దయచేసి అర్థం కాకుండా ఉండేది ఉంటే ఈ మధ్య కాలంలో మందకృష్ణ ఉపన్యాసాలు దయచేసి వినండి, అందరూ వినండి. మీరు ఒక 10 మందికి చెప్పాల్సిన బాధ్యత. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారంటే మీరు ప్రేమి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగం ఇక్కడ అనుకోని కూర్చుంటే సంబరాలతో సంఘాలు కుదరదు. మనము నిబద్ధతతోటి ఈ మూమెంట్ ఎక్కడికి మొదలైంది, ఎక్కడ దానికి వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోవాలి. దానివల్ల సవాలు చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్పిఎస్ అనేది ప్రతి గ్రామంలో రాజకీయ పార్టీల కన్నా సంఖ్యలో బలంగా ఉండదని చెప్పి వాళ్ళందరూ ప్రాపర్ ట్రైన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చుకొని ఇప్పటిదాకా మన చేతులు కిందుండే అడక తినే జాతులు కాదు ఉన్నది. అధికారాన్ని హక్కులను మన జాతులకు ఇచ్చే స్థాయిలో పోవాలంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ 57 కావచ్చు, ఇంకా బయట హాలాలు కావచ్చు, క్రీమ్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో ఉద్యమాలకు పురిటిగట్టినటువంటి యూనివర్సిటీలో మేము మనం చదవాల్సిన అవసరం ఉన్నది. మేము ఊకే తెలంగాణ రవి మేమందరం ఊకే తెలంగాణ మూమెంట్ అప్పుడు కేసీఆర్ విభేదించి అప్పుడే 2001 ఈయనతో తెలంగాణ రాదు, దుర్మార్గుడు మున్సిపల్ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యే ఆలోచనతో వచ్చిందని చెప్పి విభేదించి మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. దానిలో చర్చలు కొట్టాను. కొన్ని అడ్డీడైన ఉద్యమాలు చాలా సందర్భాలుగా చేతికి వచ్చినాయి, కానీ వదిలేసిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు చాలా చాలా దుర్మార్గులు కరెక్ట్ చెప్పాలంటే మండకృష్ణ లేక ఒక చిన్న గైడింగ్ ఫోర్స్ కూడా లేకపోవడం. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద చెప్పదలుచుకుంది ఏంటంటే మందకృష్ణ కనుక తెలంగాణ ఉద్యమంలో టేకప్ కనుక చేసి ఉండేది ఉంటే 1200 మంది విద్యార్థులు చనిపోకూడదు. మేము చాలా సందర్భాలు అలాంటి వేదిక కొట్టుకున్నాం. అది ఎందుకు వస్తలేదు కానీ ఇలా ఫ్రీ అయిపోయింది. ఒక న్యాయమైన ధర్మమైన పోరాటంలో ఎంతో మంది ఎన్నో ఆటపాటు నాకు తెలిసి ఇంతగా వెంబడబడితే సపరేట్ ఊపకుందో లేదా గుణవాళ్ళు చచ్చిపోదు. అది ఉన్నది చెప్తున్నా, ఇంత గణమా ఇంత మోసమా ఎప్పుడు ఎవరెక్కడ నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు పక్క పోయి ఆడుకుంటున్నాడు, ఇక కూర్చున్నాడు గోడలు ఇచ్చాడు పంపిస్తే ఆల్రెడీ కూర్చున్నాడు. అంటే ఇంత ఘోరంగా ఇంత విశ్వాసఘాతకంగా మన జాతులలో ఉంటారు. ఇంటి దేవుడు ఇంటి దొంగలు తీసుకోవడం ఎవరైనా చేయాలంటూ మన దగ్గర ఉన్నారు.
అదేంటంటే మన మీద కూడా ఇవన్నీ ఉంటాయి, ప్రతి సమాజంలో ఇవన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద నక్సలైట్ పోరాటాల్లో పోయినప్పుడు కూడా పోరాటాలు ఉండే ఉంటారు. వాళ్ళన్ని లాభాలు పొంది అన్ని ఇజాలు అన్ని మాట్లాడుతున్న కూడా ఒక ముచ్చటెత్తుకోవాలి క్లియర్గా. తెలంగాణలో నేను ఉన్న వరంగల్ మీటింగ్ పోయినప్పుడు ఈ సమాజాన్ని తెలవాలని చెప్తున్నా. వరంగల్ డబ్బు ర్యాలీకి పోయినప్పుడు నాకన్నా ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారితో మాట్లాడుతుంది. కావాలని చెప్పి ఆయన మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు నేను దాంట్లో వచ్చినట్టే నేను వాళ్ళ కేసు కార్యకర్తలే. నేను చెప్పదలుచుకునేదంటే ఇప్పుడు వరకు బయట మాట్లాడుతున్నాను, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నేను మీ కులం కాకుండా నేను చెప్పదలుచుకునేదంటే మాదిల కులంగా ఈ 30 సంవత్సరాలలో ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు ఎంపీలైనా, ఎవరు మంత్రులైనా ఎవరు కేసు పెట్టేటువంటి ఈ యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీ కూడా మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఎవరి కూడా వైస్ ఛాన్సలర్ మారా వైస్ ఛాన్సలర్ అయినా ఇంతమంది అయినా అది కేవలం నిర్మాణ జరిగింది. ఇప్పుడు కూడా లేకపోతే జరగదు, ఇంకా 50 సంవత్సరాలు కూడా జరగదు. ఆయన ఇన్స్టిట్యూట్ లేకుంటే జరగదు. ఇక్కడ ఎవరైనా ఏ పదవులైనా ఎవరున్నా కానీ ఎంత ఉండదని ఆ పెద్ద పులి నిలబడినది. ఆ మూమెంట్ ఎంఆర్పిఎస్ మూమెంట్ దానికి నాయకత్వం పులి మా కృష్ణ కాబట్టి ఇలా సమాజంలో ఈ జాతికి గౌరవం కేవలం పేరు పెట్టుకునే కాదు, వాళ్ళకు వస్తున్నటువంటి పదవులు అన్ని కూడా దాని ద్వారా వస్తున్నాయని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. నేను తన అనుభవాన్ని, తన ఆలోచన విధానాన్ని 6 తరాలకు ఉపయోగపరచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉందని చెప్పి మీరు చెప్పవలసింది. ఎదిగిన నాయకత్వం దొరకడం ఈజీ కాదు. అది హిందీ కులాల పైకోడు మస్తు చెప్తాడు, మనని మాయ దేశంతో మత్పరేశంతో కేసీఆర్ లాంటి దళిత ముఖ్యమంత్రి అంటాడు, మీకు ఆత్మ ఇస్తామంటాడు, మీకు ఇవి ఇస్తామంటాడు, మీకు అవి ఇస్తామంటాడు, ఇవన్నీ అంటారు. ఇవన్నింటినీ ఇటువంటి నాయకులను, ఇటువంటి ఆలోచన విధానాన్ని ఎదుర్కొని ఒక న్యాయమైన ధర్మమైన డిమాండ్ పట్టుకొని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆఖరి కూర్చొని పనిచేస్తాను. నేను ఎందుకు వచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక వర్గం వాళ్ళు వేదికెక్కి రాళ్ళతో కొట్టే రోజు వస్తుంది, తొడలు కొట్టి మీసా తిప్పుకుంటా ధర్మాన్ని గురించి కొట్లాడుతున్నటువంటి ఒక నాయకులు పట్టుకుని ఇట్లా మాట్లాడుతుంటే మాకే బాధ అనిపించింది. ఇదేకది ఇట్లా సమాజం లేదా? కోర్టులను కూడా ధిక్కరించి కూర్చొని సభలు పెట్టి ఒక న్యాయమైన డిమాండ్ నడుపుతున్న వ్యక్తిని సంపుతమైన తర్వాత సమాజం ముఖ్యంగా కూర్చున్నాం సవాలే చెప్పి ఆ మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత నేను ఒక మీటింగ్ పోతే మీరందరూ ఒకసారి చూసుంటారు. ఘోరంగా మామూలుగా ఒక పెద్ద మనిషి ఆల్రెడీ చెప్పిన ఐఏఎస్ ఇప్పుడు మీ దాంట్లో ఎంత ఉండి డ్రామాలు వేస్తున్నటువంటి వ్యక్తి, మీరు కూడా చాలా మంది ఎంత ముందు చేతి దండ పెట్టిన వ్యక్తి, విద్యా కమిషన్ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఎరికే దూరం అవన్నీ చూసి చూపించిన కదా. వీళ్ళందరూ ఈ జ్ఞానం ఎంత కలిగింది అంతే అనేది చెప్పారు. మంచి చెప్పకపోతే చెప్పారు కదా, ఉన్నటువంటి మాట్లాడతా మా మీద తప్ప ఇంటలెక్ట్ చేసుకొని మీటింగ్ పెడితే అమ్మ గుర్తు తిట్టుకోండి. అయినా కానీ ఇప్పటిదాకా ఫస్ట్ డే అనుకున్నాం, ఫస్ట్ డే చెప్పినా నేను ఇప్పటిదాకా సైలెంట్ సోల్జర్, సీక్రెట్ ఏజెంట్, ఇప్పటి నుంచి వైలెంట్ వారియర్ అనుకున్నా. ధర్మం గురించి, న్యాయం గురించి వీడికి వచ్చిన తర్వాత మందకృష్ణ ఇంకా దగ్గర కృష్ణాన్ని చూసిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు దేశ చరిత్ర మార్చగలిగిత ఉండొచ్చు ఉన్నది. కానీ తెలంగాణ మనస్వార్థం మనకి ఉండే తెలంగాణ చరిత్రను, తెలంగాణకు నూతన రాజకీయ వ్యవస్థను, మనందరి హక్కులు, అందరికీ సమాజంలో పంచుకునేటువంటి హక్కులు ఇచ్చేటువంటి అనుభవం, ఆ వ్యూహం అన్ని తన లోపల ఉన్నాయి. మనది అన్ని కలిసేది ఉంటే నేను ఒక మీటింగ్ చెప్పిన ఉన్నా, మీరందరూ కట్టి ఉన్నది తెలంగాణ పెద్ద రాజకీయాలంటేనే కులాల సమీకరణ అంటేనే కులాల సమీకరణ. తమ్ముళ్ళు వచ్చి రాజ్యం లేదు, రెడ్డిలు వచ్చి రాజ్యం లేదు, వెలుగులు వచ్చి రాజ్యం లేదు, కులాల సమీకరణ. ఇక మీరందరూ మొత్తం ఒకటి మీతో పాటు గుళ్ళు, గౌండ్లు, ముందు కాకుండా ఎవరో 2-3 కులాలు కలిసేది ఉంటే ఆ కలిసే దాంట్లో కూడా ఒక 30-40% కనుక ఓటు టర్న్ కనుక చేయడంతో మాత్రం రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది. ఏ తాళాలు చేయొచ్చని అక్కడ దాకా పోగాకి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అనుభవంతో ఉన్నటువంటి మన మందకృష్ణలను జాతి కూడా హక్కులు చేసుకొని జాతి కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని గతంలో రాజకీయ పరమైనటువంటి ప్రయత్నాలు జరిగినా జాతి మొత్తం నిలబడలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడన్నా అట్లీస్ట్ ఇప్పుడన్నా దాంట్లో ఉస్మానియాకి సంబంధించిన మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి, చరిత్ర తెలుసుకోండి. ఎవరు ఏమేమి స్థానాలలో ఎవరెవరు
ఇచ్చిండ్రో వాటన్నిటి మీద అధ్యయనం చేయండి, ఆర్టికల్ రాయండి. మీ దగ్గర గోరంత సభలు జరుపుకొని హాస్టల్ల మొత్తం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి మొత్తం ఇప్పుడు ఉద్యమ నాయకత్వం కొంత నాయకత్వం చేసేందుకు వచ్చింది, కానీ రేపు రాజకీయ నాయకత్వం కూడా చేసే స్థాయికి రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.